హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను వెజ్ ప్యాటీస్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్కి ఇంకా టీ టైంకి స్నాక్స్కి చాలా బాగుంటుందండి. సో ఇది తయారు చేయడం చాలా తేలికే తెలుసా. ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఆదరణ అభిమానంతో ఇంతవరకు నేను రాగలిగాను. అయితే ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, 1 టీ స్పూన్ అంత వాము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. పిండిలో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ అంటూ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకున్నానండి. ఇదంతా చక్కగా నేను చపాతీ పిండి లాగా కలుపుకుంటున్నాను. పిండి మాత్రము గట్టిగా ఉండాలి. సో నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలండి పిండి. ఇప్పుడు నేను పిండి రెడీ చేసుకున్నాను కదా, 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఉంచేస్తున్నాను. ఈ లోపుగా నేను ఒక బౌల్లో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని, పొటాటోని ఒక తురుముకొని వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ అంతా క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని, ఒక క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత నేను 5 మినిట్స్ వరకు రెస్ట్ ఉంచేస్తున్నానండి. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ అంతా పిండుకుంటున్నాను. ఎందుకంటే తడిగా ఉండకూడదు కదా, డ్రైగా ఉండాలండి. మనం యూజ్ చేసుకునేటప్పుడు డ్రైగా ఉంటే మనకు ప్యాటీస్ అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వాటర్ అంతా పిండేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను కదా, 1 టీ స్పూన్ అంతా మిరియాల పొడి, 1 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని, అలాగే కాస్తంత కొత్తిమీర, అల్లం తురుము 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత 20 మినిట్స్ తర్వాత పిండి నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు వాటిని ఇలా ఉండలుగా చేసుకొని ఇలాగా నేను చపాతీని చేసుకుంటున్నాను. పొడి పిండి అంటూ వేయనవసరం లేదండి, చక్కగా ఇలా పలుచగా ఒత్తుకుంటున్నాను. మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పలుచగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమానంతా ఇలా వేసుకుంటున్నాను. చక్కగా ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని మీకు చూపించిన విధంగా నేను ఇలాగా రోల్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తాన్ని ఇలా నేను రోల్ చేసుకున్న తర్వాత నేను వాటర్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా అతికించుకుంటున్నాను. బయటికి రాకుండా నేను వాటర్తో మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను రెడీ చేసేసుకున్నాను కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇలా చక్కగా ఒక్కసారి ఒత్తుకొని మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వీటిని 10 నిమిషాల వరకు ఉడికించుకుంటున్నాను. ఆ తర్వాత ఒక బౌల్లో 1/2 కప్ అంతా మైదాని వేసుకొని, అందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకొని, 1 టీ స్పూన్ అంతా మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని, ఉప్పు సరిపడా వేసుకొని ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాను. ఈలోపు మనకి ఉడికిపోయిన ఈ ప్యాటీస్ని ఇందులోకి డిప్ చేసుకొని ఇలా మరుగుతున్న ఆయిల్లో నేను ఫ్రై చేసుకుంటున్నాను. అది కూడా మీడియం ఫ్లేమ్ మీద అన్నిటిని నేను చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. మీరు బాయిల్ చేసుకోకపోయినా ఇలాగా డైరెక్ట్గా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. ఇలా నుంచి పెద్దల వరకు కూడా హ్యాపీగా ఈ రెసిపీని తీసుకోవచ్చండి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి, లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి కూడా. బయట తినే ఫుడ్ కన్నా మనం ఇంట్లో ఇలా చక్కగా రెడీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వేగిపోయినాయి కదా, తీసి నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఉన్నాయి కదా ఈ ప్యాటీస్ అనేవి. చాలా రుచిగా చాలా టేస్టీగా ఉన్నాయి కదా. తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. మరికెందుకు ఆలస్యం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.